అండ్ అందరికీ లంచ్ కోసం బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ బీట్రూట్ క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 పావులు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేసుకోవాలి. ఆ తర్వాత వేసుకొని ఆయిల్లో కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలకు 2 టైమ్స్ అయితే కలపాలి. కలిపిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి పసుపు సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయని మధ్యలో వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత కారం పొడి ధనియాల పొడి కరివేపాకు పొడి వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఎందుకంటే మసాలాలు కారం కరివేపాకు పొడి వేసిన కదా, అది క్యారెట్కు బీట్రూట్కు మంచిగా పడుతుంది అన్నమాట. ఆ 2 నిమిషాల తర్వాత కలబెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.